హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 కవాసాకి KLX 230 ఈ డ్యూయల్ స్పోర్ట్స్ వెహికల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము. ప్రజెంట్ ఈ లేటెస్ట్ కవాసాకి KLX 230 అనేది మన ఇండియాలోనే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అదే ప్రీవియస్ 25 మోడల్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. సో దానివల్ల కాస్ట్ అనేది ఎక్కువ అయ్యేది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ మోడల్ అనేది 4 lakhs వరకు ప్రైస్ ఉండేది మన ఇండియాలో. బట్ ఇప్పుడు ఈ లేటెస్ట్ 26 మోడల్ కవాసాకి KLX 230 అనేది ఆల్మోస్ట్ ఆల్ సగం ప్రైస్కి వచ్చేస్తుంది. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. ఎవరైతే ఈ బైక్ను కొనుక్కుందాం అనుకుంటున్నారో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి మీకు వస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాము. మీరు ఎవరైనా ఈ బైక్ను కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. నేను ప్రైస్ గురించి చెప్తాను, ఫీచర్స్ గురించి చెప్తాను. అలానే ఓల్డ్ 25 మోడల్కి 26 మోడల్కి మధ్య కవాసాకి కంపెనీ కొన్ని చేంజెస్ కూడా చేసింది. ఆ చేంజెస్ గురించి కూడా మీతో మాట్లాడతాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ని స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్ని స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. కలర్స్ గురించి మాట్లాడుకుంటే 2 కలర్స్ మాత్రమే ఉంటాయి, గ్రీన్ కలర్, గ్రే కలర్. రియాలిటీలో గ్రీన్ కలర్ అనేది బాగా నచ్చింది నాకు. ఈ గ్రే కలర్ ఏంటంటే కొంచెం యావరేజ్గా ఉందన్నమాట. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమి ఉండవు. ఫైనల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వెహికల్ మాత్రం చాలా బాగుంది. రియాలిటీలో హైట్గా ఉంది, అలానే స్లిమ్గా ఉంది వెహికల్ అనేది. బైక్ను రియాలిటీలో చూస్తున్నప్పుడు మంచి ఆఫ్ రోడింగ్ వైబ్స్ వస్తున్నాయి. ఇంచుమించు సేమ్ ట్రక్ బైక్ లానే ఉంది, బట్ ఇది డ్యూయల్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. సో లుకింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది వెహికల్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఓల్డ్ ప్రీవియస్ 25 మోడల్కి ఈ లేటెస్ట్ 26 మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ మోడల్లో పెటల్ డిస్క్ ప్లేట్స్ ఉండేవి. ఈ లేటెస్ట్ మోడల్లో నార్మల్ డిస్క్ ప్లేట్స్ ఇచ్చారు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సైజెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సెకండ్ ఏంటంటే ఓల్డ్ మోడల్లో సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ ఉండేది. ఈ లేటెస్ట్ మోడల్లో సస్పెన్షన్ ట్రావెల్ అనేది కొంచెం తగ్గించారు. థర్డ్ ఏంటంటే ఓల్డ్ మోడల్ ఎగ్జాస్ట్కి లేటెస్ట్ మోడల్ ఎగ్జాస్ట్కి డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఫోర్త్ ఏంటంటే ఓల్డ్ మోడల్ గ్రాఫిక్స్కి లేటెస్ట్ మోడల్కి గ్రాఫిక్స్కి చేంజెస్ అనేవి ఉన్నాయి. అలానే ఫిఫ్త్ ఏంటంటే హ్యాండిల్ బార్ వైజ్ కూడా చేంజెస్ చేశారు. ఓల్డ్ మోడల్లో క్రాస్ బార్ ఉండేది, లేటెస్ట్ మోడల్లో క్రాస్ బార్ని తీసేశారు. అలానే సిక్స్త్ వైజ్ ఈ లేటెస్ట్ మోడల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 10 mm తగ్గింది. అలానే ఫైనల్గా సెవెంత్ చేంజ్ ఏంటంటే ఇంజిన్లో పవర్ అండ్ టార్క్స్ను 19 PSకి అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లేటెస్ట్ వెహికల్ అనేది 19 bhp పవర్, 19 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ప్రీవియస్ మోడల్లో 18 bhp పవర్, 18 Nm టార్క్ అనేది ఉండేది. సో ఈ విధంగా కవాసాకి కంపెనీ KLX 230లో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది కట్ చేయడానికి ఈ చేంజెస్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, బట్ మేజర్గా కనిపించే పెద్ద చేంజెస్ మాత్రం ఇవే అనమాట నేను చెప్పినవి. సో ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, చేంజెస్ గురించి. ఇప్పుడు రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఇచ్చారు. బార్ అండ్ వెయిట్స్ అంటూ ఏమీ లేవు, నార్మల్ లివర్స్ ఇచ్చారు, అడ్జస్టబుల్ కాదు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. మిర్రర్స్ కూడా రౌండ్ షేప్లు ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ గురించి మాట్లాడుకుంటే చిన్నగా లవ్ సింబల్ షేప్లో హెడ్లైట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. LED అనమాట, ఇది ఒక ప్లస్ పాయింటే. బట్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఫోకస్ అనేది నైట్ టైం కొంచెం తగ్గొచ్చు. బట్ ఓవరాల్లీ LED ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. అలానే హెడ్లైట్ పైన ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది, కవాసాకి అని మెన్షన్ చేశారు. సైడ్స్ కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. ఓవరాల్గా హెడ్లైట్ పార్ట్ కంప్లీట్గా ఫైబరే. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా బల్బ్ ఇచ్చారు. హజార్ లైట్స్ లేవు, అదొకటి మిస్ చేశారు. హజార్ లైట్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇవి సెమీ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్సే. ఇంకా ఫ్రంట్లో పెద్దగా మడ్ ఫ్లాప్ ఇచ్చారు, దీని మీద ABS మెన్షన్ చేశారు. ఈ మడ్ ఫ్లాప్ ఏంటంటే ఈ ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఐకానిక్ డిజైన్లా ఉంటుంది. అలానే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రైడర్ పైన మట్టి పడకుండా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అలానే డస్ట్ బడీ సస్పెన్షన్ పాడవకుండా ఇక్కడ బూట్స్ కూడా ఉన్నాయి, రబ్బర్వి. ఇంకా సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 220 mm ఉంది. అదే ప్రీవియస్ మోడల్లో 240 mm ఇచ్చారు. సో 20 mm ట్రావెల్ అనేది లేటెస్ట్ మోడల్లో తగ్గింది. సో ఓవరాల్గా ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ వైజ్ లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. బట్ 220 mm అంటే ఎక్కువే, తక్కువ ఏమి కాదు. 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ స్పోక్ వీల్స్ కాంబినేషన్లో వెహికల్ ఉంది కాబట్టి ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో నార్మల్ డిస్క్ ప్లేట్స్ ఇచ్చారు. అదే ప్రీవియస్ మోడల్లో ఫ్రంట్లో 265 mm పెటల్ డిస్క్ ఉండేది. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లేటెస్ట్ మోడల్లో డిస్క్ ప్లేట్ సైజెస్ని పెంచారు. 290 mm డిస్క్ ఉంది. నిస్సిన్ కంపెనీకి సంబంధించిన 2 piston క్యాలిపర్స్ ఇచ్చారు. క్యాలిపర్స్లో ఎలాంటి చేంజెస్ లేవు. అలానే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంది. సో పెటల్ డిస్క్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ పర్పస్లో హీట్ డిస్పాషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది.
ఈ నార్మల్ డిస్క్ ప్లేట్స్లో ఏంటంటే కొంచెం లేట్గా జరుగుతుంది అనమాట. అదొకటే చేంజ్. బట్ డిస్క్ ప్లేట్ సైజు పెరిగింది కాబట్టి బెటర్ బ్రేకింగ్ బైట్ ఇప్పుడు ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా టైర్స్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. ఫ్రంట్లో 2.75/21 ఇంచు ట్యూబ్ టైర్స్ ఇందులో ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ కాదు, ఆఫ్ రోడింగ్ పర్పస్లో ట్యూబ్ టైర్స్ బాగుంటాయి. ఎందుకంటే ఒకవేళ మీరు హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు వీల్ అనేది బెండ్ అయితే ట్యూబ్ టైర్లో ఎయిర్ అనేది త్వరగా పోదు. ఇది ఒక అడ్వాంటేజే. బట్ పంచర్ అయితేనే ప్రాబ్లం. అలానే ఇంకా ఈ లేటెస్ట్ మోడల్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. ప్రీవియస్ మోడల్కి లేటెస్ట్ మోడల్కి కీ వైజ్ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్ బార్ వైజ్ కూడా చేంజ్ అనేది ఉంది. ప్రీవియస్ మోడల్లో క్రాస్ బార్ ఉండేది హ్యాండిల్ మధ్యలో. ఈ లేటెస్ట్ మోడల్లో తీసేశారు. క్రాస్ బార్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఫోమ్ ప్యాడ్స్ పెట్టుకోవచ్చు. అలానే ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు హ్యాండిల్ అనేది బెండ్ అవ్వకుండా ప్రొటెక్ట్ అనేది చేస్తుంది క్రాస్ బార్ అనేది. ఈ లేటెస్ట్ మోడల్లో రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ అనేది చాలా వైడ్గా ఉంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. పాజింగ్ని స్కిప్ చేయడం జరిగింది. పక్కనే రెడ్ కలర్లో ఏబిఎస్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ లేటెస్ట్ మోడల్ కూడా ఈ కేబుల్స్ రూటింగ్ అనేది చేంజ్ చేయలేదు, సేమ్ అలానే ఉంది. ఇంకా మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే బ్లాక్ అండ్ వైట్ చిన్న సైజు కన్సోల్ని ప్రొవైడ్ చేశారు. విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది కానీ పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏబిఎస్ లైట్స్ ఉన్నాయి, ఫ్యూల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఆర్పిఎం మీటర్ లేదు. అలానే బ్యాటరీ ఇండికేషన్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి, అంత క్వాలిటీగా ఏమీ లేవు. ఇది ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది. అలానే ఈ కన్సోల్లో ఫ్యూల్ రేంజ్, గేర్ ఇండికేటర్ కూడా మిస్ చేశారు, అవి ఇస్తే బాగుండేది. అలానే యాప్ కనెక్టివిటీ అనేది కూడా ఉంది. సో మీరు కవాసకి యాప్తో కనెక్ట్ అవ్వచ్చు కన్సోల్కి. సో ఓవరాల్గా కన్సోల్లో చెప్పుకోవడానికి పెద్దగా ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు అనమాట, చాలా సింపుల్గా ఇచ్చారు. అలానే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది ఇండికేషన్ లైట్. అట్లీస్ట్ గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. బట్ సైజ్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ E20 పెట్రోల్ మెన్షన్ ఉంది. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే, డిటాచబుల్ కాదు. ఇంకా ట్యాంక్ సైడ్స్ ఉన్న ఫేరింగ్ కంప్లీట్గా ఫైబరే. ఈ లేటెస్ట్ మోడల్లో కొంచెం డిజైన్ వైజ్ కూడా చేంజ్ మనం గమనించవచ్చు. అలానే గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ సీట్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. వైట్ కలర్ పైన 230 అని చెప్పి పెద్దగా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది బాగా లెంత్గా ఉంది, అలానే స్లిమ్గా కూడా ఉంది. బట్ సీట్ కుషనింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా మీరు మేనేజ్ చేయొచ్చు, ఫ్యామిలీకి సెట్ అవ్వదు, అలానే పిలియన్తో మేనేజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సీట్లో కుషనింగ్ అనేది తక్కువ ఉంది, ప్లస్ ఏంటంటే బాగా స్లిమ్గా ఉంది కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ అనేది చేయలేము, జస్ట్ మేనేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంతే. రైడర్కి పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ ఐరన్ టైప్లో సీట్ గ్యాబ్రెల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. టెయిల్ లైట్ బల్బే, ఎల్ఈడి ఏమీ కాదు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది, రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా టెయిల్ సెక్షన్ కూడా చాలా స్లిమ్గా, షార్ట్గా ఉంది. అలానే ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో ఎగ్జాస్ట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. ఓల్డ్ మోడల్ ఏంటంటే ఎగ్జాస్ట్ పైన హీట్ షీల్డ్ ఉండేది. ఈ లేటెస్ట్ మోడల్లో ఏంటంటే సెన్సార్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది O2 సెన్సారు. దీనివల్ల హీట్ షీల్డ్ అనేది తీసేశారు. బట్ ఎగ్జాస్ట్ పైన ఫైబర్ ప్యానల్ అనేది ఉంది. ఈ ప్యానల్ పిలియన్కి హీట్ తగలకుండా ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పిలియన్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇవి ఫోల్డబుల్డే. ఇంకా బ్యాక్ సైడ్ నిసిన్ కంపెనీకి సంబంధించిన మెటల్ బ్రేక్ రిజర్వాయర్ ఇచ్చారు. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మనం హార్డ్ లెవెల్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు వెహికల్ అనేది ఇన్కేస్ కింద పడితే ప్లాస్టిక్ బ్రేక్ రిజర్వాయర్ అయితే ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇది మెటల్ కాబట్టి అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఫ్రంట్ రైడర్కి ఓపెన్ టీత్ మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ కూడా ఓపెన్ టీత్ టైప్ ఇచ్చారు. సో రైడింగ్లో శాడ్లింగ్ చేస్తే రైడర్కి మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 4.10 ఇంచ్ 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 21 ఇంచ్ వీలు, బ్యాక్ సైడ్ 18 ఇంచ్ వీలు ఉంది. ఇవేంటంటే చాలా స్లిమ్గా ఉంటాయి అన్నమాట టైర్స్ అనేవి. సో ఆఫ్ రోడింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే టైర్స్ అనేవి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సైడ్ కూడా 230 mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ సైజ్ అనేది కొంచెం పెరిగింది. అలానే నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. ఏబిఎస్ని స్విచ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా స్వింగామ్ వైజ్ బాక్స్ టైప్ స్వింగామ్ని బ్యాక్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. అలానే ఇంక ఈ వెహికల్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ మోడల్లో చైన్ స్లైడర్ అనేది కొంచెం పెద్దగా ఉండేది. ఈ లేటెస్ట్ మోడల్లో స్లైడర్ అనేది కొంచెం చిన్నగా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ అంటూ ఏమీ ఉండదు. అలానే సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే లింక్డ్ మోనోషాక్ ఇచ్చారు, దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే సస్పెన్షన్ పైన డస్ట్ పడి పాడవకుండా రబ్బర్ ప్రొటెక్టర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్రీవియస్ మోడల్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 250 mm ఉండేది. ఈ లేటెస్ట్ మోడల్లో 223 mm ట్రావెల్ మాత్రమే ఇచ్చారు. 27 mm ట్రావెల్ అనేది తగ్గింది బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ వైజ్ కూడా స్లైట్గా చేంజెస్ చేయడం జరిగింది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 valves 233cc OBD 2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 19 bhpను, టార్క్ 19 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. సో ప్రీవియస్ మోడల్ ఇంజిన్లో ఏంటంటే 18 bhp పవర్ 18 Nm టార్క్ ఉండేది, ఇప్పుడు 19కి అప్డేట్ చేయడం జరిగింది. సేమ్ ఈ లేటెస్ట్ మోడల్లో పవర్ అండ్ టార్క్స్ అనేవి సిమిలర్గానే ఉన్నాయి. ఓవరాల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే పవర్ అండ్ టార్క్స్ స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా 0 to 100 పర్ఫార్మెన్స్ పికప్ అనేది బాగుంటుంది ఈ వెహికల్లో. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు కాబట్టి ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఓవరాల్గా మీరు ఈ బైక్ను రైడ్ చేస్తున్నప్పుడు చిన్న బైక్ను రైడ్ చేస్తున్న ఫీలింగ్ అనేది ఉండదు, మంచి రైడింగ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. బట్ మోర్ అగ్రెసివ్ మోర్ పవర్ఫుల్ కాదు, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎయిర్ కూల్డ్ 2 valves ఇంజిన్ మాత్రమే. ఓవరాల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది, మరీ అగ్రెసివ్గా మరీ పవర్ఫుల్గా ఉండదు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో ఇక్కడ సింగిల్ హార్న్ని ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ కంప్లీట్గా రెక్టిఫైర్, పెట్రోల్ మోటార్, వీటికి సంబంధించిన మెటీరియల్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 136 kgs మాత్రమే ఉంది. రియాలిటీలో లైట్ వెయిట్ అనిపిస్తుంది వెహికల్ అనేది. సీట్ హైట్ వచ్చేసి 80 mm ఇచ్చారు. 5.8 కంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. షార్ట్ రైడర్స్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే, చెక్ చేసుకోండి ఒకసారి షోరూమ్కి వెళ్ళి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 255 mm ఇచ్చారు, కింద ఏమీ అసలు తగలదు, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 7.5 లీటర్స్ మాత్రమే ఉంది, చాలా తక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. మైలేజ్ కూడా అప్రాక్సిమేట్గా మీరు 35 దాకా ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,30,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది ఆన్లైన్లో. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం వీడియో స్టార్టింగ్లో విజయవాడ కవాసాకి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళు కాల్ చేస్తే ఆఫర్స్, ఫైనాన్స్ డీటెయిల్స్, ప్రైస్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేసి కాల్ చేయండి. ఇంకా ఈ బైక్లో ఎలాంటి ఇన్బిల్ట్గా ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 కవాసాకి KLX 230 డ్యూయల్ స్పోర్ట్స్ వెహికల్ గురించి. సో ఓవరాల్గా ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ వెహికల్ అనేది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. ఎక్స్పల్స్ లాంటి వెహికల్స్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకున్న ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ KLX 230లో చాలా బాగుంటుంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది కాబట్టి ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ఏంటంటే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు, బట్ కంప్లీట్గా అన్ని విధాలుగా ఫుల్ఫిల్ చేయలేదు. ఈ వెహికల్ డిజైన్ అండ్ క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మెయిన్గా ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ కోసం దీన్ని మీరు తీసుకోవచ్చు. అలానే వెహికల్ మీరు రోడ్ పైన రైడ్ చేసేటప్పుడు కూడా హెడ్ టర్నర్లా ఉంటుందన్నమాట, మంచి స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది వెహికల్కి అనేది. అలానే కవాసాకి లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ వెహికల్ అనేది బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ రైడ్ చేసి దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎవరికైతే ఆఫ్ రోడింగ్ కోసం మంచి వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ KLX 230ని కంపల్సరీగా కన్సిడర్ చేయండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.